అండి, నేను మీ దివ్య మేకోవర్. నేను ఈరోజు ఏకాదశి సందర్భంగా శివలింగంని పెట్టుకుంటున్నాను. అంటే ఇప్పుడు మా ఇంట్లో శివలింగం ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే నేను మొన్న అస్సాం టూర్కి వెళ్ళాను కదండి, కామాఖ్య టెంపుల్కి. సో అక్కడ నుంచి స్ఫటికలింగం నాకు చాలా ఇష్టము, ఎప్పటి నుంచో తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళిన సందర్భంగా స్ఫటికలింగము, దానికి ఒక పామును తీసుకున్నాను, ప్లస్ త్రిశూలం తీసుకున్నాను అన్నమాట. సో దానికి నేను ఎప్పుడు పెట్టాలా అని ఎదురు చూస్తూ ఉంటే ఏకాదశి రోజు పెడదామని చెప్పేసి నా మైండ్లోకి వచ్చేసి ఈరోజు మంచిగా పూజ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను శివలింగంకి పంచామృత అభిషేకం చేసేసాక మంచిగా దాన్ని మళ్ళీ క్లీన్ చేసి వాటర్తో అభిషేకం చేసి ఒక గిన్నెలో పెట్టి వాటర్లో లింగం పెట్టేసి మంచిగా దానికి నాగపడగని పెట్టేసి త్రిశూలం అన్నీ పెట్టేసి మంచిగా పూజ చేసుకున్నాను అన్నమాట, శ్లోకాలు చదువుకొని. చాలా మెంబర్స్ స్ఫటికలింగం ఇంట్లో పెట్టుకోకూడదు అనుకుంటారు, కరెక్టే వాళ్ళు అన్నది. ఎందుకంటే పెట్టుకోవాలనుకుంటే చాలా నియమనిష్టలు పాటించాలి, ప్లస్ డైలీ ఒక ప్రసాదము అలా చేస్తూ పెట్టాలి కాబట్టి. సో నేనైతే అలా పెట్టేసుకున్నాను. గోమతి చక్రాలు అన్నీ తీసుకొచ్చుకున్నాను. ఈరోజు మంచి రోజు అని చెప్పేసి అన్నీ పెట్టేశాను. నేను శివుడికి పెద్ద అభిమానిని, చాలా ఇష్టం నాకు శివుడు అంటే. సో నేనైతే మంచిగా శివలింగంకి పూజ చేసుకున్నాను. డైలీ నీళ్ళతో అభిషేకం చేస్తానండి, డైలీ నైవేద్యం సమర్పించుకుంటాను. ఓం నమః శివాయ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.